హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమంతా కలిసి కారులో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి బయలుదేరాం. అదేనండి పవిత్రమైన బీదర్ నరసింహస్వామి టెంపుల్. మేమంతా చాలా సరదాగా నవ్వుతూ పాటలు పాడుకుంటూ కారులో వెళ్ళిపోయాం. అయితే చూడండి, కొంతమంది అయితే పాటలు పాడుతూ అలసిపోయి పడుకున్నారు కూడా. ప్రకృతి మధ్యలో సాగుతున్న ఈ జర్నీ ప్రతి క్షణం ఒక అందమైన జ్ఞాపకం అవుతుందని, స్వామివారి ఆశీస్సులతో మా ప్రయాణం సాఫీగా సాగాలని కోరుకుంటూ జై నరసింహస్వామికి జై. మొత్తానికైతే మేమైతే పవిత్రమైన నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇలా చూడండి, బయట నుంచి అయితే విజువల్ అయితే ఇలా ఉంది. ఇలా ఇక్కడికి వచ్చాక శూనకరాజులు అయితే మమ్మల్ని చూసి ముందే పలకరింపులు కొనసాగించాయి. మేము మొదటగా వచ్చాం కాబట్టి ఇది టెంపుల్ అని మేమైతే అంత గుర్తించలేకపోయాము. కానీ ఆ దేవుడి దయ వల్ల మేమైతే దగ్గరలోకే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్కే వెళ్ళిపోయామన్నమాట. అయితే మేము వచ్చే టైంకి ఆ టైంలో అక్కడ ఎవరు లేకుండే, అసలేంటో తెలియదు. కానీ మేము సీదాగా టెంపుల్ ఎంట్రన్స్ కానే ఉండి హవాక్ అయిపోయామన్నమాట. అంటే టెంపుల్ మెయిన్ టెంపుల్ ఎక్కడ ఉందని వెతకసాగాము. అలా కొంత టైం స్పెండ్ చేశాక మాకైతే ఆ రాత్రి బస చేయడానికి ఒక రూమ్ కావాల్సి వచ్చింది. అలా మేమైతే ఒక రూమ్ కోసం వెతుకుతూ సీదాగా ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ చూసేసరికి రూమ్ చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఉండే బ్రదర్ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అలాగే మేమంతా ఒకే రూమ్లో పడుకొని ఉన్నాము ఆ రాత్రంతా. అలా ఆ రాత్రి ఏం చేయాలో తెలియక మళ్ళీ మూవీకి వెళ్దాం అనుకుని ఇంకా మూవీకి వెళ్ళడానికి బయలుదేరామన్నమాట. అలా మా ప్రయాణం సాగుతూనే ఉంది ఆ రోడ్డు పైన. అలా ఇంకోటి ఏమైందంటే, ఆ మూవీకి వెళ్ళాక అక్కడ టైం అయిపోయిందనమాట మూవీది. మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చేసి పడుకున్నాము. అలా సీదాగా ఇంకా ఎవరి ఫోన్లలో వాళ్ళు మునుక్కుంటూ వెళ్ళిపోయాము. ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే మొత్తం వాతావరణం చాలా అద్భుతంగా అనిపించింది. రాత్రి అంతా మేము కనిపించలేదు, కానీ చుట్టూ చాలా అడవిగా ఉంది, మొత్తం అడవి ఉంది. మేము అయితే రాత్రి వచ్చాం కాబట్టి మాకు అంత కనిపించలేదు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. అయితే మేము రాత్రి ఇక్కడికే వచ్చాము, కాకపోతే షాప్స్ అన్నీ మూసున్నాయి కాబట్టి మేము అంత గుర్తించలేదు. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచే ఉంది. చూడండి, ఇవన్నీ దేవుని పటాలు. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళే కొద్దీ దేవుని పటాలు, అలాగే చాలా షాప్స్ ఉంటాయి. అక్కడ మీకు కేవ్స్ లాగా కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. అక్కడ నుంచి టెంపుల్ కనిపిస్తుంది. లోపల కేవ్ ఉంటుంది అనమాట. దాని లోపలనే నుంచే మనం వెళ్ళాలి. అక్కడ చాలా లోతు వరకు కూడా వాటర్ ఉంటుంది. అలా మనం వెళ్తూ ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. చూస్తారు కదా, పబ్లిక్ కూడా కొంచెం టికెట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. టికెట్ కౌంటర్ ఉంది అక్కడైతే. ఇలా చూడండి, ఇప్పుడైతే మనమైతే ఎంట్రీకి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పుడైతే దగ్గరలోకి వెళ్తూ ఉన్నాము, గుహ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. చాలా ఎగ్జైట్గా ఉంది. ఇప్పుడే గుహలోకి ప్రవేశిస్తున్నాం. మొదట చిన్నగా కనిపించే ఈ దారి లోపలికి వెళ్ళే కొద్ది అద్భుతంలా అనిపిస్తూ ఉంటుంది. ఇలా భక్తి నామస్మరణతో ఎంతోమంది భక్తులు చాలా వరకు ఇలా నరసింహస్వామిని పలకరించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇప్పుడైతే మనమైతే ఎంటర్ అవుతూ ఉన్నాము. ఆ దారి ఎలా ఉంటుందో మీరే చూడండి. చాలామంది అయితే తడిసిపోయి వచ్చారు, కనిపిస్తూ ఉంది మీకైతే. ఎందుకంటే అందులోకి వెళ్తే ఖచ్చితంగా మనం తడిసి రావాల్సిందే, అంత వాటర్ ఉంటుందన్నమాట లోపల. ఇలా మొదటగా ఈ నరసింహస్వామిని దర్శించుకొని ఇక్కడ అయితే చాలామంది భక్తులు ఇంకా ఎంటర్ అవుతారనమాట వాటర్ లోపలికి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అసలు సిసలైన అనుభవం మొదలవుతుంది. ఇప్పుడు వెళ్ళే కొద్దీ నడుము వరకు మునిగిపోతూ ఉంటుంది. చాలా వరకు మనకు భుజాల వరకు కూడా నీరైతే వస్తూ ఉంటుంది. కొన్ని క్షణాల్లో మన తల మాత్రమే కనిపిస్తూ ఉంటుంది, అంతా నీరుంటూ ఉంటుంది లోపలైతే. చూశారు కదా ఎంత లోతుగా ఉందో. జనాలు కూడా అక్కడి నుంచి వస్తున్నారు. ఈ గుహలో చీకటి చల్లని నీళ్లు, చుట్టూ భక్తుల నామస్మరణం. ఒక్కసారిగా భయం వేసినా స్వామివారిని మాత్రం దర్శించుకోవడం కోసం అందరూ ముందుకు వెళ్తూనే ఉంటారు. చూశారు కదా. ఇక్కడ చూశారు కదా ఎలా మునిగిపోయారో. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఇంకా మరీ మొత్తానికైతే మునిగిపోతూ ఉంటారు. అలా అని వాళ్ళు రాకుండా ఉన్నారు. చిన్నపిల్లలతో కూడా చాలా మంది వస్తూ ఉంటారు అన్నమాట భక్తితోనైతే. ఇక్కడ క్షేత్రంలో స్వామివారిని దర్శనం కోసం భక్తులు నీటిలో మునిగిపోయినా కూడా వెనక్కి తిరిగి వెళ్లకుండా ఉంటారన్నమాట. ఇదే ఈ క్షేత్రం యొక్క మహిమ. మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడికైతే వచ్చాము. చూడండి ఎంతవరకు అయితే ఉన్నామో.
మొత్తానికైతే వెళ్తూ ఉన్నాము. గుహ చూడండి ఎంత ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ స్థానిక పురాణం ప్రకారం జరాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ నివసించేవాడంట. అయితే నరసింహస్వామి ఆ రాక్షసుని సంహరించిన తర్వాత ఇక్కడే వెలిసి భక్తులను కాపాడుతున్నారని ఇక్కడ స్థల పురాణం చెప్తున్నారు. ఈ గుహలో ప్రవహించే నీళ్లు జలాసరుని జలరూపమని భక్తుల నమ్మకం. ఈ నీటిలో మనం తడుచుకుంటూ వెళ్తాం కదా, మనకు స్కిన్ ఎలర్జీస్ కూడా తగ్గుతాయని చాలా వరకు భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ వాటర్ ఎంత చల్లగా ఉంటాయంటే ఐస్ గడ్డలో ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా చల్లగా ఉంటాయి. అలాగే మనం నడుచుకుంటూ వెళ్ళే కొద్దీ వాటర్ ఏమైనా కలుషితం కావా అని కొందరికి డౌట్ వచ్చే ఉంటుంది. ఏంటంటే ఈ వాటర్ మళ్ళీ కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ గుహ అంతా చూశారు కదా ఎంత డార్క్గా ఉందో. అక్కడక్కడైతే లైట్లు వేయడం వల్ల భక్తులకైతే ఈజీగా నడవడానికి వెళ్తూ ఉన్నారు. కానీ ఈ లైట్లే లేకుంటే చాలా డార్క్గా ఉండేది. ఈ గుహలో నీరు ఎంత లోతుగున్నా కూడా, ఎంత చీకటిగా ఉన్నా కూడా ఇక్కడ ఉండే భక్తులు మాత్రం సో మనకు గబ్లాలు కూడా స్మెల్ వస్తూ ఉంది. గబ్లాలు అక్కడక్కడ ఉన్నాయి అనమాట. చూసారా, మనకు మీరు బాగా గమనించండి. ఈ బొద్దింకలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంటి లోపలికి ఎలా వచ్చాయో కూడా తెలియదు. బొద్దింకలు ఉన్నాయి, అలాగే స్నేక్స్ కూడా ఉండొచ్చు, చెప్పలేం మనం. చూడండి భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంతమంది వచ్చారు చూడండి. చాలా లోతు ఎక్కువ అవుతా ఉందన్నమాట. అలాగైతే పీకల దాకా పోతుంది. నీటిలో ప్రతి అడుగు వేస్తున్నప్పుడు మనం ఆ నీటిలో నడుస్తున్న భయాలన్నీ మర్చిపోతాం. కానీ కేవలం స్వామివారిని దర్శించుకోవడం కోసం మాత్రమే ఎదురు చూస్తుంటాం. అయితే నిజంగా ఈ వాటర్లో నడుస్తున్నప్పుడు ఎంత హాయిగా ఉందంటే. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడికి దగ్గరికి వచ్చేసరికి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం నాట్ అలౌడ్ అది. అయితే మేము అలాగే వీడియో తీసుకుంటూ వెళ్ళాము. దగ్గరికి వెళ్ళాక స్వామివారిని వీడియో తీయొద్దని అక్కడ ఉండే పూజారి అయితే చెప్పాడు. కానీ ఎలాగైనా ఏదేమైనా సరే అన్నట్టు నేనైతే కొద్దిగా దేవుడు అయితే నరసింహస్వామి కనిపించాలని చెప్పి వీడియో కూడా లాస్ట్ తీశాను. అలా దగ్గరికి వచ్చేసాము. ఆల్మోస్ట్ మేమైతే చాలా నరసింహస్వామికి అయితే చాలా దగ్గరలో ఉన్నాము. అలా నేను వెళ్తూ కొద్దిసేపు వాటర్లో కూడా మునిగి మళ్ళీ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇలా స్టెప్స్ వచ్చిన తర్వాత మనకు స్వయంగా వెలిసిన నరసింహస్వామి కనిపిస్తాడన్నమాట. ఇక్కడ ఉండే అతను ముందే వీడియోస్ తీయొద్దని చెప్పాడు, నాట్ అలౌడ్ అని చెప్పాడు. ఆయన కూడా నేనైతే ఫోన్ తీసుకున్న తర్వాత నరసింహస్వామిని అయితే వీడియో అయితే తీశాను. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. మొత్తానికి దేవుని దర్శనం చేసుకున్నాం. లక్ష్మీ నరసింహస్వామిని అయితే దేవుని అయితే దర్శనం చేసుకుని కంప్లీట్గా మేమైతే టన్నల్ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతా ఉన్నాం. చూడండి మా బ్యాచ్ అయితే అక్కడ ఉందన్నమాట. వాళ్ళు ముందే సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. మధ్య లోపలనే టన్నల్ లోపలనే సెల్ఫీలు తీసుకుంటారు. ఇన్ని కష్టాల తర్వాత స్వామివారి దర్శనం కలిగిన ఈ క్షణం మాటల్లో చెప్పలేని అనుభూతి మాకు. ఇలా నరసింహస్వామిని దర్శనం కంప్లీట్ అయిన తర్వాత అందరం కలిసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరడం జరిగింది. నిజంగా కొన్ని రోజులు గడిపిన ఆ క్షణం మాత్రం మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాయి మా అందరికీ. స్వామివారి దర్శనం కోసం భక్తులు నీటిలో మునిగకుండా వెనక్కి తిరిగి వెళ్ళారు. ఇదే ఈ క్షేత్రం యొక్క మహిమ.